విఘ్నాధిపతిగా తొలి పూజ అందుకునే గణపయ్యను వాడవాడలా ఘనంగా పూజించే వేడుక దగ్గరకొస్తుంది. వినాయక చవితి వస్తుందంటే ప్రజలు గణపతిని పరిపరి విధాలుగా ప్రార్థించడమే కాదు, పరిపరి రూపాల్లో స్వామిని చూడగలుగుతారు. ఇక హైదరాబాద్ ప్రజలకు భాద్రపద మాసం వస్తుందంటేనే ఎంతో హుషారొస్తుంది. వాడవాడలా గణపతి విగ్రహాలు ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. ఖైరతాబాద్ మహాగణపతికి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ప్రత్యేకత ఉంది. ఒక్కో ఏడాదిలో ఒక్కో ఎత్తుతో ఒక్కో ప్రత్యేక రూపంతో దర్శనమిచ్చే ఖైరతాబాద్ గణపతి అంటే తెలుగు రాష్ట్రాలకే కాదు, దేశం ఆ మాటకొస్తే విదేశీ పర్యాటకులకు సైతం ఆసక్తే. 1954 సోమవారం నుండి ఇక్కడ ఉత్సవాలు చేస్తున్నారు. ఈ ఏడాది స్వామి ఏ రూపంలో ఉంటాడు, ఎంత ఎత్తుంటాడు అని అంత ఆసక్తిగా ఎదురు చూస్తారు. గతేడాది 50 అడుగుల ఎత్తులో దర్శనమిచ్చిన ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం ఈ ఏడాది 63 అడుగుల్లో రూపుదిద్దుకోనుంది. ఏడాదికో రూపంలో దర్శనమిచ్చే గణనాథుడు ఈ సంవత్సరం శ్రీ దశమహా విద్యా గణపతి రూపంలో కొలువు తీరనున్నాడు. శ్రీ దశమహా విద్యా గణపతిగా భక్తులను అనుగ్రహించనున్నాడు పార్వతీ తనయుడు. విగ్రహం ఎత్తు 63 అడుగులు, వెడల్పు 28 అడుగులుగా ఉండనుంది. ఇంత పెద్ద మట్టి బొమ్మ ప్రపంచంలో ఎక్కడా చేయబడే లేదు. అందువలన ఇది ప్రపంచ రికార్డుగా భావిస్తున్నారు. ఈ విగ్రహం చేయడానికి 100 టన్నుల పైన మట్టిని వాడారు. 4 రాష్ట్రాలకు చెందిన 300 మంది పనిచేస్తారు. నిల్చున్న తీరులో శ్రీ దశమహా విద్యా గణపతి విగ్రహం ఉండగా తలపై 7 సర్పాలు ఉండనున్నాయి. వెనుక సంస్కృతంలో రాసిన గ్రంథం కనిపిస్తుంది. 10 చేతులు ఉంటాయి. కుడివైపు చేతుల్లో కింద నుంచి పైకి ఆశీర్వాదం, దండ, ధాన్యం, తల్వార్, బాణం ఉంచుతారు. ఎడమవైపు కింద నుంచి పైకి చేతిలో లడ్డు, గ్రంథం, తాడు, అంకుశం, బాణం ఉంటాయి. కాళ్ళ వద్ద అటు ఇటు 10 అడుగుల ఎత్తున వరాహదేవి, సరస్వతీదేవి విగ్రహాలు ఉంటాయి. ప్రధాన మండపం 2 వైపులా శ్రీ పంచముఖ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ వీరభద్రస్వామి వార్ల విగ్రహాలు దాదాపు 15 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకుంటాయి. విగ్రహం తయారీ పనులు పూర్తయ్యాయి. ఈసారి చవితి పండుగకు 3 రోజుల ముందే భక్తులు విగ్రహాన్ని చూడొచ్చునని నిర్వాహకులు తెలిపారు.